పాపం ఎన్టీఆర్ పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుల్లా మారిపోయాడు. అతని చుట్టూ ఉన్న వాళ్ళంతా కత్తులు ఎత్తిపెట్టిన వాళ్లే. వాళ్లతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు తారక్. మొన్న నాన్నకు ప్రేమతో సినిమాని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో. థియేటర్లు ఇచ్చిన వాళ్ళ మీద ఓ వర్గం దౌర్జన్యానికి దిగింది. ఈ సినిమా కొంటే మీ అంతు చూస్తామని పరోక్షంగా కొంతమంది బెదిరించారు కూడా. అంతెందుకు, కొన్ని గంటల్లో సినిమా విడుదల కాబోతోంది అనగా ఓ టాప్ హీరో అడ్డుకునే ప్రయత్నం చేయటం ఎన్టీఆర్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఈ పద్మవ్యూహం నుంచి ఏదోలా బయటపడి తన సినిమాని రిలీజ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్ పై మరో కుట్ర మొదలైంది. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ పార్టీ మారుతున్నాడు అంటూ, వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నాడంటూ ఓ వర్గం రూమర్లు పుట్టించింది. అంటే పరోక్షంగా ఎన్టీఆర్ కూడా వైకాపా గూటికి చేరుతున్నట్టే కదా. దాంతో ఎన్టీఆర్ అభిమానులు సైతం షాక్ అయ్యారు. తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. చివరికి అదేం లేదన్న విషయం రూఢి అయ్యింది. 2014 ఎన్నికల సమయంలోనూ ఇలాంటి గాసిప్లే పుట్టాయి. వాటన్నిటికీ ఎన్టీఆర్ ఆనాడే సమాధానం చెప్పాడు. తన చివరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉంటానని స్పష్టం చేశాడు. అయినా సరే ఇలాంటి గాసిప్లు పుడుతూనే ఉన్నాయి. అర్థం పర్థం లేని ప్రచారాలతో ఎన్టీఆర్ అభిమానుల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని, అలాంటి వాళ్ళెవరో కనిపెట్టి వాళ్లకు బుద్ధి చెప్తామని ఎన్టీఆర్ కాంపౌండ్ వాళ్ళు అంటున్నారు. మొత్తానికి పొలిటికల్ కుట్ర నుంచి ఎన్టీఆర్ త్వరగానే బయటపడ్డాడు. మునుముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో.